సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో. సో ఈ రోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే T20 వరల్డ్ కప్ గురించి. యా గైస్, నిన్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ ఫైనల్స్ అయితే జరిగింది. ఫైనలీ గైస్, ఇండియా అయితే 7 రన్స్ తో సౌత్ ఆఫ్రికాని ఓడిస్తూ వరల్డ్ కప్ అయితే గెలిచేసిందన్నమాట. లిటరలీ గైస్, ఆఫ్టర్ 11 లాంగ్ ఇయర్స్ ఇండియా అయితే వరల్డ్ కప్ ట్రాఫీని అయితే గెలిచారు. నిన్న ఫైనల్ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే జరిగింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 15 ఓవర్స్ సౌత్ ఆఫ్రికా అయితే టోటల్ 5 ఓవర్స్ లో 30 రన్స్ అయితే స్కోర్ చేయాలి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇండియా యొక్క విన్ ప్రొబాబిలిటీ లిటరలీ 3.4% అయితే ఉన్నిందన్నమాట. గెస్ వాట్, ఇండియన్ బౌలర్స్ అయితే చాలా అద్భుతంగా బౌలింగ్ అయితే చేశారు. మీరు చూడొచ్చు టోటల్ 5 ఓవర్స్ ఎలా బౌలింగ్ చేశారు. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇటువంటి అమేజింగ్ క్యాచ్ పట్టినందుకు ఇండియన్స్ అయితే అతనిని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సో యా, హ్యూజ్ రెస్పెక్ట్ టు హిమ్. అండ్ రాజమౌళి గారు అయితే ఈ ట్వీట్ చేశారు, వీఆర్ ద ఛాంపియన్స్, సల్యూట్ టు టీమ్ ఇండియా. అండ్ ఈ విన్నింగ్ మూమెంట్ ని పోస్ట్ చేశారు విత్ హ్యాపీ టీయర్స్. మహేష్ బాబు అయితే విన్నింగ్ మూమెంట్ ని షేర్ చేసుకుంటే ఈ ట్వీట్ అయితే చేశారు, ఇట్స్ అవర్స్ ట్రాఫీ, ది హీరోస్ ఇన్ బ్లూ ఆర్ ద న్యూ వరల్డ్ ఛాంపియన్స్, టేక్ ఎ బో #Team India for your relentless efforts on the field today. Surya Kumar Yadav, your catch will be etched in the history. What a stunner, super proud of the historic win, Jai Hind. And MS Dhoni టీమ్ ఇండియాని కంగ్రాచులేట్ చేస్తూ ఈ పోస్ట్ ని అయితే అప్లోడ్ చేశారు. క్యాప్షన్ లో మీరైతే చూడొచ్చు, థ్యాంక్స్ ఫర్ ద ప్రైజ్లెస్ బర్త్డే గిఫ్ట్ అని అయితే చెప్పారు. ఇఫ్ యు నో గైస్, ఇండియా won by 7 runs, so the message is clear, thala for a reason. నో హ్యాపీనెస్ పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ కి అయితే సాడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు. రోహిత్ శర్మ T20 ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో తన యొక్క రిటైర్మెంట్ ని అయితే అనౌన్స్ అయితే చేసేసాడు. అండ్ విరాట్ కోహ్లీ కూడా T20 ఇంటర్నేషనల్ ఫార్మాట్స్ లో తన యొక్క రిటైర్మెంట్ ని అయితే అనౌన్స్ అయితే చేసేసాడు. విరాట్ కోహ్లీ ఈ విధంగా అయితే చెప్పాడు, దిస్ వాస్ మై లాస్ట్ T20 వరల్డ్ కప్, ఇట్స్ టైమ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ టు టేక్ ఓవర్. అండ్ ఫైనల్ గా ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా తన యొక్క రిటైర్మెంట్ ని అయితే అనౌన్స్ చేసేసారు. ట్విట్టర్ లో హ్యాపీ రిటైర్మెంట్ అనే ట్రెండ్ కూడా అవుతుంది. సో యా గైస్, హ్యూజ్ కంగ్రాట్స్ టు టీమ్ ఇండియా ఫర్ దిస్ గ్రేటెస్ట్ విక్టరీ. ఇదే సందర్భంగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు సోషల్ మీడియా రిలేటెడ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్ లో ఇండియా అని టైప్ చేసేయండి. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే కల్కి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి. సో యా గైస్, కల్కి డే 3 గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే అనౌన్స్ చేశారు. రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. మీరు చూడొచ్చు టోటల్ 3 డేస్ లో ఈ మూవీ 415+ crore అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే చేసింది. మీరేమనుకుంటున్నారు, ఈ మూవీ 1000 crores క్రాస్ అవుతుందా లేదా నా కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే నా అన్వేషణ గురించి. నా అన్వేషణ అయితే ఈ రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు అన్నమాట. తనకి 3 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అంటార్టికాకి వెళ్ళడానికి అంత తగిన బడ్జెట్ ఉండేది కాదు. అటువంటి సిచ్యువేషన్ లో సబ్స్క్రైబర్స్ తనకి చాలా హెల్ప్ చేశారని అయితే చెప్పారు. అది మీరే చూడండి. నాకు ఇప్పటికే బాగా గుర్తండి, అంటార్టికాకి నాకు 3 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. నా చేతిలో 80,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అర్జెంటీనా నుంచి వెళ్ళాలని కోరుకుండి వెళ్ళలేక చేయి చేప మిమ్మల్ని అడిగిన 6 గంటల్లోనే 10 లక్షలు వేసి నన్ను అంటార్టికాకి పంపించారు. నిజంగా మంచి మనసుతో మీరు ఇచ్చారు. కరెక్ట్గా 2.5 సంవత్సరాల తర్వాత ఈ ఆర్కిటిక్ యాత్రకి అక్షరాల 10 లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నది. మిమ్మల్ని అడగకుండా నా సొంత డబ్బులతో, యూట్యూబ్లో సంపాదించిన డబ్బులతో వెళ్ళగలుగుతున్నాను. అంటే వీడియోలు అప్లోడ్ చేసి ఇంత డబ్బు తిరిగి వస్తుందా అంటే రాదు. మహా అయితే ఒక వీడియో 2 వీడియోలు చేస్తాను. 2 వీడియోలకు 10 లక్షలు రావు కదా, కానీ మీకు చూపించాలి కదా. ప్రపంచ యాత్రికుడిగా మీరు ఇచ్చిన బిరుదుని నేను కాపాడుకోవాలంటే ప్రపంచం అంతా తిరిగి మీకు చూపించాలి. సో యా, ఈ విధంగా నా అన్వేషణ అయితే తనకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి కృతజ్ఞతలు అయితే తెలిపారు. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే కేరళ నుండి ఒక న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది. అదేమిటంటే కార్ లో ఇద్దరు గూగుల్ మ్యాప్స్ ని యూస్ చేసి హాస్పిటల్ కి వెళ్తుండగా అన్ఫార్చునేట్లీ వాళ్ళ యొక్క కార్ రివర్ లో అయితే మునిగిపోయిందన్నమాట. ఇలాగోలా వాళ్ళు ప్రాణాలతో అయితే తిరిగి వచ్చారు. అందులో ఒక మనిషి అయితే ఈ విధంగా అయితే చెప్పాడు, మేము ప్రాణాలతో తిరిగి వస్తామని అస్సలు అనుకోలేదని అయితే చెప్పాడు. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఐషో స్పీడ్ గురించి. సో ఇతను కరెంట్ గా బెల్జియం లో అయితే లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తున్నాడు అన్నమాట. క్రేజీ థింగ్స్ అయితే చేస్తున్నాడు. గెస్ వాట్, GTA గేమ్ లో చేయాల్సిన పనులన్నీ రియల్ లైఫ్ లో అయితే చేస్తున్నాడు. ఆ వీడియోస్ ఏంటో స్వయంగా మీరే చూడండి. Oh my god. Oh my god. Yo, what the fuck? Yo, what the fuck? Fuck you, man.
సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, బై బై.